టెంపుల్లో చేసుకునే పులిహోర ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. అచ్చం అదే టేస్ట్ వస్తుందండి. ఈ నవరాత్రుల్లో ఈ విధంగా అమ్మవారికి చేసి సమర్పించండి. దివి నుండి భూమికి అమ్మవారు అయ్యగారితో సహా వచ్చి మిమ్మల్ని ఇట్టే ఆశీర్వదించేస్తారు. అంత టేస్టీగా, అంత పర్ఫెక్ట్గా, ఫుల్ డీటెయిల్గా చూపిస్తున్నానండి. ప్లేట్లో చూపించినవన్నీ సిద్ధం చేసుకోండి. 100 గ్రాముల చింతపండు వేడి నీళ్ళలో వేసుకొని నానబెట్టేసుకోండి. శనగపప్పు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, మిరియాలు, ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మ కూడా రెడీగా పెట్టేసింది. ఒక చిన్న కడాయి స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసి ముందుగా కరివేపాకులు వేసేసి ప్లేట్లో సిద్ధం చేసుకున్న మిరియాలు, మెంతులు, నువ్వులు, ఎండుమిర్చి అన్నీ లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. సువాసన చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు చింతపండుని చేతితో బాగా మ్యాష్ చేసేసుకొని ఏదైనా స్ట్రెయినర్ ద్వారా వడపోసుకోవాలండి. చెత్త చెదారం అంతా వెళ్ళిపోతుంది. ఈ విధంగా చింతపండు గుజ్జుని రెడీ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చింతపండు పక్కన పెట్టేసి మనం ముందుగా పప్పులన్నీ ఫ్రై చేసుకుంది మిక్సీకి వేసి మెత్తగా కూడా పౌడర్ చేసుకోవచ్చు. కానీ మెత్తగా దానికంటే కొంచెం కోర్సుగా బరసగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం 1/2 కిలో రైస్ని ఉడికించి ఒక బేసన్లో పెట్టేసుకొని చల్లార్చుకోవాలండి. పొడి పొడిగా ఉన్న రైస్లో నువ్వుల నూనె అయినా పల్లీల నూనె అయినా 1 టీ స్పూను, ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసేసి లైట్గా ఆయిల్లో ఈ అన్నం అంతా కలిపేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసి 1 కానీ 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసేసి 1/2 టీ స్పూన్ శనగపప్పు, మినుముల పప్పు, చిన్న స్పూన్ నిండా ఆవాలు కూడా వేసేసి 2-3 టీ స్పూన్ల పల్లీలు, 3-4 ఎండుమిర్చిలు, 10-15 జీడిపప్పులు కూడా దోరగా ఫ్రై చేసేసి మరో బౌల్లో వేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇదే ఆయిల్లో ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసి కల్లు ఉప్పండి. మనం గుడిలో చేసే పులిహోరలాగా చేస్తున్నాం కదా, టెంపుల్లో పౌడర్ ఉప్పు వాడరు, కల్లు ఉప్పునే వాడతారండి. అందుకనే 2.5 టీ స్పూన్ల కల్లు ఉప్పు పడుతుంది. ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ నిండా పసుపు, ఒక చిన్న బెల్లం ముక్క, 3 పచ్చిమిర్చిలు కూడా వేసేసి తిక్కుగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడకడం అయిపోయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పులిహోర పౌడరు, ఈ రైస్కి సరిపడా చింతపండు గుజ్జుకి సరిపడా పులిహోర పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసి ఇందులో కొంచెం ఆయిల్ తక్కువైంది. అందుకనే మనం ఆయిల్ తక్కువైతే తర్వాత కూడా వేసుకోవచ్చండి. పులిహోరకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ కాకూడదు, అప్పుడే టేస్ట్ అండి. ఇలా ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపేసి ఇందులో కొంచెము ఇంగువ పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు అన్నంలో కూడా కొంచెం ఇంగువ పౌడరు వేసుకోవాలండి. ఇంగువ పౌడరు సువాసన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంపార్టెంట్ అండి, ఇంగువ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పులిహోర పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, జీడిపప్పులు కూడా, ఎండుమిర్చిలు కూడా బాగా కలిపేసి ఇంకా అంతేనండి, టెంపుల్ లాగా పులిహోర రెడీ. మనం ఇలాగని అమ్మవారికి సమర్పించామంటే దీవి నుండి భూమికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది.